హలో ఫ్రెండ్స్, నేను దీపావళి కోసమని గుమ్మడికాయనైతే పెట్టాను లోపల. అయితే నేను వెళ్ళేటప్పుడు ఈ గుమ్మడికాయ పైన ఉంటుండే. ఈ పైన ఉండడం వల్ల ఎవరో ఒకరు కొట్టేస్తారు. మళ్ళీ నేను వచ్చేసరికి నాకు గుమ్మడికాయ ఉండదని చెప్పేసి నేను ఈ గుమ్మడికాయనైతే లోపలికి పెట్టేసి దానిపైన ఈ ఆకులను గుమ్మడికాయ ఆకులనే కనపడకుండా పెట్టానన్నమాట. ఇంకా ఈ గుమ్మడికాయ ఎలా ఉందో బయటికి తీసి చూసాక నేను షాక్ అయ్యాను. గుమ్మడికాయ అయితే రెడీ అయిపోయింది. అమావాస్య రోజు ఇంకా పండగ రోజు దీపావళి పండగకి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అని చెప్పేసి గుమ్మడికాయనైతే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజే గుమ్మడికాయనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న గుమ్మడికాయను తీసి చక్కగా పసుపుతో మొత్తం గుమ్మడికాయకంతా రాసి గుమ్మడికాయను మంచిగా ఓము, స్వస్తికు, త్రిశూలం గుర్తులు పెట్టి గుమ్మడికాయకు మంచిగా మైసొచ్చి ఊదు పొగ, అగరబత్తుల పొగను వేసి గుమ్మడికాయనైతే కట్టుకున్నాను. ఇంటి ముందైతే కట్టుకున్నాను. ఆ రోజైతే లక్ష్మీ పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి మనము అంటే లక్ష్మీదేవి పూజ కాబట్టి ధనానికి ధాన్యానికి లోటు ఉండొద్దని నేను తెచ్చుకున్న ఈ చిన్న చిన్న పాట్స్లో అయితే నేను ధనాన్ని అండ్ ఇంకొక కుండలో వచ్చేసి ఇంకా ఆ రోజు ఉప్పు తెప్పించుకొని పూజ అయితే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.